గుండె జబ్బులతో ఇల్లు గుల్ల, చికిత్స కోసం అప్పులు, ఆస్తుల అమ్మకం. ఏటా మందులు, ట్రీట్మెంట్కు సగటున 1.06 లక్షల ఖర్చు. ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చులో 92% దానికే. ఇక చూసిర్రా, మనిషి సంపాదనలో, ఒక కుటుంబం సంపాదనలో 92% ఇక్కడ వైద్యానికి ఖర్చు పెడుతున్నాడు. ఇక మిగిలిన ఖర్చు పిల్లల చదువులకు. ఇదే అవుతా ఉంది. ఈరోజు వాస్తవానికి కూడా ఒక పేదవానికి బీమార్ వస్తే వానికి సావే దిక్కు అవుతా ఉంది. ప్రభుత్వంలో పక్క ఏం చెప్తా ఉన్నాయి, మేము ఆరోగ్యశ్రీ అమలు చేస్తూ ఉన్నాం, 10 లక్షలు ఇస్తూ ఉన్నామని చెప్పి ఒక పక్క రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినా కానీ ఈరోజు ఏ ప్రైవేట్ దవాఖానకు పోయినా ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా, ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా? ఒకటి సాగు చెప్తున్న వాళ్ళు ప్రైవేటు హాస్పిటళ్ళు, అయ్యా ప్రభుత్వం బిల్లులు రిలీజ్ చేస్తలేదు, మాకు ఇవ్వదు, మాతో కాదు, మేము సర్జరీ చేయలేము, మీకు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఓరి, నిమ్స్ కన్నా ఓరి, గాంధీ కన్నా ఓరి, లేదా ఉస్మానియా కన్నా ఓరి. ఇది వాళ్ళు చెప్పే మాటలు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉండాలి. కానీ ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వాలు. వాస్తవానికి కూడా ఈరోజు ప్రైవేట్ దవాఖానలకు పోతే బెడ్స్ ఉండవు, డాక్టర్స్ ఉండరు, ఎక్విప్మెంట్స్ ఉండరు. ఈరోజు వాస్తవానికి కూడా ఒక పేదవానికి బీమార్ వచ్చి దవాఖానకు పోతే వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే వాడు కాడికి పోతూ ఉండు. వాస్తవానికి కూడా ఒక పేదవానికి, ఒక మిడిల్ క్లాస్ వాడు ఈరోజు ఒక యశోద హాస్పిటల్కి పోవడం కానీ, అపోలోకి పోవడం కానీ, మెడికల్ హాస్పిటల్కి పోవడం కానీ జరుగుతుందా? లక్షల్లో వాళ్ళ ఫీజులు వసూలు చేస్తారు, లక్షల్లో బిల్లులు వేస్తారు, వాళ్ళు కట్టే పరిస్థితి ఉన్నదా? లేదు. ఈరోజు వాస్తవానికి కూడా పేదవాడు, ఒక మధ్యతరగతి వాడు సంపాదించిన సంపాదనలో ఈరోజు వాస్తవానికి కూడా వైద్యానికి, విద్యకే ఖర్చు అవుతూ ఉన్నాయి. అంతే కదా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంది ఒకటే, మాకు ఈ ఉచిత పథకాలు, కొన్ని అవసరమైన పథకాలు తీసేయి, మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇయ్యి, ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ ఇవ్వు అని చెప్పి ప్రభుత్వాలు కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నా కానీ ఈరోజు ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు. ఈరోజు దేశంలో ఆర్థికంగా చితికిపోతున్న హార్ట్ పేషెంట్ల కుటుంబాలు, పట్టణాలతో పోలిస్తే పల్లె జనంపై తీవ్ర ప్రభావం. ICMR స్టడీలో వెల్లడి. గుండె జబ్బులు జనాలను ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయి. మందులు కొనేందుకు డబ్బులు లేక, ట్రీట్మెంట్ చేయించుకునే స్తోమత లేక అప్పులు చేయాల్సి వస్తున్నది. ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తున్నది. దేశంలోని 33% మంది హార్ట్ పేషెంట్ల పరిస్థితి ఇదే. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఫండింగ్తో చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైందంటూ చూస్తూ ఉన్నామండి. ఇక్కడ విషయం చూసుకుంటే డబ్బులు లేక, అంటే ఉన్న బంగారాన్ని అమ్ముకోవడమా, లేకపోతే ఉన్న ప్లాట్ అమ్ముకోవడమా, ఎకరము, అర్ధెకరము, పావెకరం ఉంటే అమ్ముకోవడమా, లేదు అంటే ఒక అయ్యగాడికి పోయి 10 రూపాయలకు 5 రూపాయలకు మిత్తికి తెచ్చుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడమా? ఇది జరుగుతూ ఉన్నది. పేద ప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, ప్రజా సంక్షేమం అంటారు. మరి ఎక్కడ ప్రజల ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు? ఎక్కడ వైద్యం అందుతూ ఉన్నది? ఇది వాస్తవాన్ని చూస్తే మెడికల్ మాఫియా చెలరేగిపోతూ ఉన్నది. ఎవరైనా ఆసుపత్రికి పోతే లక్షల్లో బిల్లులు వేస్తూ ఉన్నారు. కట్టలేని పరిస్థితి. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు మరి? ఏ ప్రజాపాలన ఇది?